నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ పథకాలపై విమర్శలు తగవు కేటీఆర్ బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన వేప్ ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అధికారులు హుజరాబాద్ లో రోడ్డెక్కిన జర్నలిస్టులు ఇండ్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ రేపు ఎన్టీపీసీ నూతన ప్లాంట్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ సభాస్థలిని పరిశీలించిన కలెక్టర్ సిపి ఇక వార్తలోని వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ పథకాలు అమలు చేస్తూ ఉంటే వడ్డీ డబ్బులని ఎద్దేవా చేయడం సరికాదన్నారు కేటీఆర్ ఒక ట్విట్టర్ బాబు అని ప్రజలకు ట్విట్టర్ ముచ్చట్లు చెప్తే ఎలా అని ప్రశ్నించారు దేశం మొత్తం మీద ఇందిరమ్మ వాడలేని గ్రామం పట్టణాన్ని చూపించాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాల అమలు కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుపై ఘాటుగా స్పందించారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే వడ్డీ డబ్బులని మాట్లాడడం సరికాదన్నారు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు ట్విట్టర్ బాబు చెప్పే ముచ్చట్లను తెలంగాణ ప్రజలు నమ్మరని వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారన్నారు ఇందిరమ్మ పేరు ఉంటే కేంద్రం నుండి డబ్బులు ఇవ్వమని కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు దేశంలో అనేక సంస్కరణలు తెచ్చి పేదల కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు ఏ వడ్డీతో ఇస్తానమా ఏ వడ్డీతో ఇస్తలేమా ఎట్లొస్తానే కదా మొత్తం పేదవాళ్ళకి ఇచ్చిన మాట అమలు చేస్తున్నామా అమలు చేస్తలేమా గజ్జప్పమంది ఫస్ట్ కేటీఆర్ను చాదగాని ట్విట్టర్ బాబు ట్విట్టర్ ముచ్చట్లు చెప్తే ఎట్లా ట్విట్టర్ బాబు ట్విట్టర్ ముచ్చట్లు చెప్తే ఎట్లా ఏ వడ్డీ పేదవాళ్ళకి సంబంధించిన వడ్డీ ఇలా గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలు ఇవ్వాలా ఒక్కొక్క కుటుంబంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లుకి వస్తుందంటే వాళ్ళ కుటుంబంలో ముఖంలో ఎంత సంతోషంగా ఒక్కొక్క సోదరిమని ఉన్నది తెలుసా 10 సంవత్సరాలు రాజ్యం మానవ ఉండాలి మాట్లాడడానికి ఒక్క పేదవాళ్ళకు ఒక్కటి చెప్పమనండి దేశం అనేది ఎందుకు ఇక్కడ ఉన్నాడు కదా ఇక్కడ ఒక లోపల మా ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరు ఆయన చెప్పమనండి ఆయన 2004 నుంచి అయినా కదా ఇక్కడ ఎమ్మెల్యే విప్పు చీఫ్ విప్పు మంత్రి కదా ఇక ట్విట్టర్ బాబు చెప్తాడు ట్విట్టర్ ఆడ కూర్చొని ట్విట్టర్లలో ముచ్చట్లు చెప్తే ఎట్లా అండి బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి దేశం కోసం 20 సూత్రాల పథకాలు వచ్చి గరీబీ హఠావో తీసుకొచ్చి ఈ భారతదేశం లోపల ఇంద్రమ్మ వాడలేని గ్రామం చూపెట్టమనండి ఈ కేంద్ర మంత్రిని ఇంద్రమ్మ కాలనీ లేనట్టు గ్రామం ఎక్కడ ఉండదు భారతదేశం లోపల అట్లా పేదవాళ్ళకు అండగా ఉన్నట్టు మహోన్నతమైన నాయకురాల పేరుంటే పైసలు ఇవ్వమని మాట్లాడడానికి ప్రజలు అన్నట్టు అన్ని గమనిస్తాను పేదవాళ్ళకి చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నేత ఇందిరమ్మ తల్లి పేరుంటే ఏమని మాట్లాడుతుందంటే ఆయన విజ్ఞతగా వదిలిపెడతారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా నాయకులు ధర్మపురిలో తాజా మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు వచ్చే వేసవిలో ధర్మపురిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్ ఉపాధ్యక్షులు రాజేష్ తాజా మాజీ కౌన్సిలర్లు నాగలక్ష్మి సంతోషిని పద్మ అరుణ
కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన 15 మున్సిపల్ వార్డ్స్ 140 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఎక్కడ కూడా మంచినీటి పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇక్కడ మున్సిపల్కి సంబంధించిన వార్డ్స్ కానీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ మంచినీటికి ఇబ్బంది జరగకుండా మీరు నా దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా సమస్య పరిష్కారానికి నిధులు కావాలంటే ఆ నిధులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విధంగా నేను తప్పకుండా పనిచేస్తాను. ఎందుకంటే మా పారిశుద్ధ కార్మికుల గురించి మా కుటుంబ సభ్యుల గురించి ఇంత మంచి ఆలోచన చేసి ఎంత కష్టం ఉన్నా మున్సిపాలిటీకి 1వ తారీఖు వరకు జీతాలు ఇచ్చినట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పి వారు కోరడం జరిగింది. ఎందుకంటే చిన్న మున్సిపాలిటీ ఇక మా పాత్రికేయులు తెలుసు, ఇక్కడ పెద్దలందరికీ తెలుసు, ఉన్న రెవెన్యూ తక్కువ ఉంటుంది. మరి రెవెన్యూ ప్రభుత్వ నిబంధన అనగానే కమిషనర్ పనిచేయాలి, వారి సిబ్బంది పనిచేయాలి. ఎమ్మెల్యేగా నేను ఏ విధంగా భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా జీతాల పరంగా ఇబ్బంది జరగకుండా ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతానో మున్సిపల్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారితో ఒకసారి మాట్లాడి ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని ప్రజల నుండి పలు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. లక్ష్మీపూర్ గ్రామంలో పలువురు రైతులు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ కలెక్టర్ను కోరారు. నర్సింగాపూర్లో 437 సర్వే నెంబర్లో కల భూమి కబ్జాకు గురి అయిందని, ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ సత్యప్రసాద్ను కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనపర్తి గ్రామంలో లబ్ధిదారులకు పథకాలు అందడం లేదంటూ పెద్దపల్లి కలెక్టర్కు సిపిఐ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు మాత్రమే పథకాలు అందేలా చూడాలన్నారు. గుంట వ్యవసాయ భూమి లేని వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి అర్హులైన వారికి, పెద్దపల్లి నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు గుర్తించి మరీ ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే గ్రామ స్థాయిలో ఉండి నిరుపేదలకు గుంట భూమి లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏవైతే గత 13 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీల మేరకు ఈ రోజున ఈ పథకాలు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇండ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జర్నలిస్టులు రోడ్డెక్కారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పాలనలోనైనా న్యాయం జరుగుతుందని ఆశించిన తమకు చివరికి నిరాశే ఎదురైందని, ఇప్పటికైనా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జర్నలిస్టులు రోడ్డెక్కారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఇండ్ల పట్టాలు పొందినప్పటికీ నిర్మాణాలపై స్పష్టత కరువైందన్నారు. నివేశన స్థలాల విషయంలో ఇప్పటికే 2 జర్నలిస్టులు మనోవేదనకు గురి అయి చనిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ పథకం కింద ఇండ్లను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో కన్వీనర్లు కైత రాములు, సాయికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణీకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మక్సూద్ పాల్గొన్నారు. మా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో
మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలపై మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. అట్టి ఇళ్లను రెగ్యులరైజ్ చేయకుండా మాకు ఆ ఇళ్లకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కోసం ఇబ్బంది పెడుతున్న దానిపై ఈరోజు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా మా హుజురాబాద్ జర్నలిస్టులకు నివేశన స్థలాలపై ఉన్న సమస్యలను క్లియర్ చేసి అట్టి స్థలాల్లో మేము ఇల్లు కట్టుకున్న దృష్ట్యా మాకు విద్యుత్ సౌకర్యం, రోడ్ల సౌకర్యం, కాలువల సౌకర్యం కల్పించి నీటి సౌకర్యం కల్పించి అందులో ఉండే విధంగా మాకు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే గత సంవత్సర కాలంగా మేము ఈ నూతన ప్రభుత్వానికి దశల వారీగా మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి, అలాగే మన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వివిధ మంత్రులకు, అధికారులకు గత సంవత్సర కాలంగా వినతి పత్రం ఇచ్చినప్పటికీ మా సమస్యను ఎటు తేల్చకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సిపిఎం శ్రీనివాసులు పరిశీలించారు. ఎన్టీపీసీ జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఈ నెల 28న సమీప ప్రాంత ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కలెక్టర్, సిపి అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వీరి వెంట డీసీపీ చేతన, ఆర్డీఓ, పోలీస్, రెవెన్యూ, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. భారీ సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలి రావడంతో అభిషేక పూజలను రద్దు చేశారు. కోడె మొక్కులు చెల్లించుకునే భక్తులు కోడె టికెట్ కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. కాగా అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగింది. మరోవైపు వాహనాలతో గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామంలో 41 క్వింటాల రేషన్ బియ్యం పక్కదారి పట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 5 రోజుల క్రితం గ్రామ సభను నిర్వహణకు అధికారులు వెళ్లగా ఈ నెల రేషన్ బియ్యం ఎందుకు పంపిణీ చేయలేదని గ్రామస్తులు ప్రశ్నించడంతో ఈ బాగోతం బయటపడింది. దీంతో ఖంగుతిన్న అధికారులు సదరు రేషన్ డీలర్ను వివరణ కోరగా 41 క్వింటాల బియ్యం షార్టేజ్ వచ్చినట్లుగా తెలిపాడు. ఈ వ్యవహారంపై అధికారులు రేషన్ గోదాం నుండి 41 క్వింటాల బియ్యం ఎటు వెళ్లాయని ఆరా తీయగా 8వ తేదీన సదరు డీలరే ఆ బియ్యాన్ని తరలించినట్టు గోదాం నిర్వాహకులు అధికారులకు తెలిపారు. ఇక ఇదే విషయం రూరల్ తహసీల్దార్ విచారణ చేపట్టిన అనంతరం బియ్యం పక్కదారి పట్టినట్టు నిర్ధారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిపారు.
వచ్చిన మొత్తం బియ్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో సూత్రధారులు ఎవరనేది తెలియాల్సి ఉంది. మన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి ఆమ్లెట్ అయిన నమిలిగుండుపల్లి గ్రామంలో ఈ రేషన్ డీలరు బియ్యం పంపిణీ కాలేదని మొన్న నమిలిగుండుపల్లి మన ప్రజాపాలనలో భాగంగా మనం పెట్టుకున్న గ్రామసభ రోజు ప్రజలు చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళిన అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది. నమిలిగుండుపల్లిలో బియ్యం పంపిణీ జనవరి నెలకు సంబంధించిన బియ్యం పంపిణీ కాలేదని వారు తెలియజేయడం జరిగింది. మేము అదే తెల్లవారి ఆ రోజు మధ్యాహ్నం వరకు అక్కడే గ్రామసభ అయింది. తెల్లవారి రోజున నమిలిగుండుపల్లి రేషన్ షాప్కి వెళ్ళి మొత్తం విచారణ చేయడం జరిగింది. అక్కడ విచారణలో మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ బియ్యం అసలే రాలేదు. డీలర్ను పిలిపించి అడగగా బియ్యం షార్టేజ్ వచ్చినాయి అని చెప్తున్నాడు. చెప్పగానే మేము గోదాంకు వెళ్ళి గోదాంలో కూడా ఎంక్వైరీ చేసుకున్నాము. గోదాం నుండి తను 8వ డేట్ నాడే బియ్యం తీసుకున్నట్టు మాకు గోదాం ఆఫీసర్ కూడా తెలియజేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి పరిధిలోని కేసీఆర్ నగర్లో హనుమాన్ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఏబీవీపీ నాయకులు మానేరు బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. దీంతో సిద్దిపేట టు సిరిసిల్ల ప్రధాన రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాపోయారు. ఈ ఘటనకు బాధ్యులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండపల్లి గ్రామంలో రాముల వారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయాల పైన హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆడవాళ్ళకు కూడా నిన్న జరిగిన ఘటనలో ఉంది. ఆ వారే దాడి చేశారని అక్కడ కాలనీ వాసులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇంటెన్షనల్ గా కావాలని హిందూ దేవాలయ పైన దాడిగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వందలాది మంది కార్యకర్తలు వీడికి వచ్చి ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం. అయ్యా పోలీసులారా, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని వారు శిక్షించకపోతే మరి ఇదే రకంగా మేము ఉద్యమం ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి హిందువుల పైన హిందూ దేవాలయాల పైన ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ చట్టాలు ఏం చేస్తున్నాయని అడుగుతా ఉన్నాం. వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపైన వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తంగళ్లపల్లి మండలంలో రామాలయంపై జరిగిన దాడిని ఖండించారు. హిందూ దేవాలయాలను దర్శించుకునే ప్రభుత్వ పెద్దలు బాధ్యులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చినప్పటికెళ్ళి కూడా అనేక దేవాలయాలు దాడి జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా తంగెలిపల్లి మండలం ఆ కేసీఆర్ నగర్లో రాముని తలెత్తుతో కింద పడింది. మరి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిష్పక్షపాతంగా ఇది వాంటెడ్లీ జరిగిందా, ఏ రకంగా జరిగిందని కూడా నిష్పక్షంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే దాని మీద కేసు నమోదు చేయాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూసినట్టయితే సంవత్సరంలో అనేక దేవాలయాల దాడి. మరి హిందూ ధర్మం కోసం హిందూ దేవతలను మొక్కుకుంటూ దేవాలయాలు దర్శనం చేసుకుంటూ ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మరి దేవాలయం మీద దాడులు జరిగితే ఇక్కడ ఖండించకుండా ఏమాత్రం స్పీడ్ లేకుండా లేకుంటే యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాళ్ళు చర్యలు లేకుండా చేస్తున్నారనేది కూడా అనుమానం కూడా ప్రజలలో వస్తూ ఉంది. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున దోషులు నిజంగా ఎవరైనా వాంటెడ్లీ చేసినట్టయితే వాళ్ళని పట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు పునరావృతంగా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అంది పోలీసులదే. మరి దాంట్లో భాగంగా ఈరోజు జరిగిందనేది కూడా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకోవాల్సింది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు. గత ప్రభుత్వం ఏనాడు తమ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను తీసుకువెళ్లినా కూడా పరిష్కారం కాలేదన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ కేసీఆర్ దృష్టికి తీసుకపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. మరి ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు దినదిన గండంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ భద్రత లేదు, అలా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నటువంటి సందర్భంలో మరి కార్మికులకు ఇవాళ ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్ళ పిల్లలకు పౌష్టిక ఆహారం పెట్టాలంటే కూడా ఇవాళ డబ్బులు సరిపోయినటువంటి పరిస్థితి మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మరి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి మరి జిల్లా కలెక్టర్ గారులకు డిఓ గారులకు మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గత 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు మరి అల్పేరుగాని పోరాటం చేసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మరి సత్యసాయి ట్రస్ట్ ఇస్తున్న రాగి పౌడర్ ను మరి మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి పారితోషికం లేకుండా మరి వంట పాత్ర ఇవ్వకుండా గంజులు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన కార్మికులే చేయాలి అని మరి నిబంధన పెడుతున్నారు. మరి కోడిగుడ్లు సమస్య కూడా విపరీతంగా ఉంది. మేము గత కేంద్ర ప్రభుత్వాన్ని నుండి ఇప్పటి వరకు అనేక సార్లు విన్నవించుకున్నప్పటికీ కార్మికులను పట్టించుకున్నది లేదు. 5 రూపాయలు ఇచ్చుకుంటూ మీ మార్కెట్లో ఎంతున్నా పెట్టాలని మధ్యాహ్న భోజన కార్మికులను అధికారులు వేధిస్తున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లను పంపిణీ చేశారు. మాదిగ ఉపకులాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 30 ఏళ్లుగా మాదిగ ఉపకులాల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ ఎంతగానో పోరాటం చేశారన్నారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుపతి, సందీప్, ఎంఆర్పీఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. జాతి కోసం పోరాటం చేస్తూనే అనేక ప్రజా సంఘాల మీద పోరాటం చేసినందుకు గాను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ దేశ గవర్నమెంట్ కానీ గుర్తించి ప్రజా సంఘాల మీద పద్మశ్రీ అవార్డును గౌరవకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఒకే జాతి మీద పోరాటం చేయకుండా సమస్య ఏది ఉన్నప్పటికీ సామాజిక సమన్వయవేత్తగా గుర్తింపు పొందినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం చాలా హర్షించదగిన విషయం. దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుండి సామాజిక ఉద్యమాల్లో ఉంటూనే ఈ ఎంఆర్పీఎస్ ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల వర్గీకరణ దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ భారతదేశం అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజంగా ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశ అత్యున్నత ఈ అవార్డు ఏదైతే ఉందో ఒక మాదిగ జాతి బిడ్డను గుర్తించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు గాను నిజంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు. ఆయన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మందకృష్ణ మాదిగ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని 7వ తేదీన చేపట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గుండె థామస్, బొడ్డు రాములు, మనోజ్, మహేందర్, శ్రీధర్, బాబు, తిరుపతి పాల్గొన్నారు. పోరాటాలు చేసి మరి ప్రభుత్వాల మెడలు వంచి మన పథకాలను సాధించినటువంటి వ్యక్తి. మరి ఈ సందర్భంగా ప్రజా వ్యవహారాల దృష్ట్యా మరి వారిని గుర్తించి ఈ యొక్క పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి రాష్ట్రంలో దాదాపు 1994 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మరి ఉద్యమాలు చేసి మరి ఏబీసీ వర్గీకరణతో పాటు అనేకమైనటువంటి జాతులకు ఉపయోగపడేటువంటి ఉద్యమాలు చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారిని మరి ఒక ఉద్యమకారునిగా గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వము ఆయన పద్మశ్రీ అవార్డు మరి ప్రకటించినందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. బడుగు బలైన వర్గాలలో ఉన్న పేద వర్గాల కోసము ఆయన అనేకమైన పోరాటాలు చేసి ఉద్యమం చేసి హక్కులు సాధించిన వ్యక్తిగానే భావించి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, మరి ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన పని విధానాన్ని, ఆయన చేసిన పోరాట విధానాన్ని గుర్తించి మరి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మేము పరిశోధంగా భావిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో స్వీట్లను పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తర్రె లింగం, గౌరవాధ్యక్షులు తర్రె మనోహర్, పెద్దలు, సభ్యులు రమేష్, తర్రె సుదర్శన్ పాల్గొన్నారు. ఆయన సేవలు గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పొందుతున్నారు. ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో అలాగే పింఛన్లు ఉన్నాయో అతని కృషి వల్లనే ఈరోజు ప్రజలకు అందుతాయని తెలియజేస్తున్నాం. మందకృష్ణ గారు మరిన్ని సేవలు ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీల కోసం నిరంతరం సేవలు చేయడానికి రెడీ ఉన్నానని మొన్ననే చెప్పిండు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గునుకులపల్లిలో 4 సంక్షేమ పథకాలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ప్రారంభించారు. అర్హులైన వారికి తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, అధైర్యపడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, తహసీల్దార్ రమేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోన బాలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 20 రోజుల కింద ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక సంవత్సరంలో, అంటే ఈ లాస్ట్ సంవత్సరంలో మళ్ళీ వాళ్ళకి ఏ వ్యవసాయం భూమి లేరు. ఈ 2 కండిషన్ లో ఎవరు మంచిగా ఎంపిక అవుతారో, ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటిది కొన్ని ఎకరాలు ఐడెంటిఫై చేసి అవన్నీ ఈ రైతు భరోసా కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ దాదాపు 99% రైతులకి మళ్ళీ 2000 ఎక్కువ పెట్టుకొని ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం 12,000 ప్రకటించింది. దానికి కూడా చాలా మంది ఈ రోజు ఇక్కడ ఈ గ్రామాల్లో ఎంపికైనారు. వాళ్ళ పేర్లు కూడా మన ఎంపీడీఓ గారు చదువుతారు. మీ అందరికీ కూడా 2004లో మేము 2004-5లో తహసీల్దార్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మళ్ళీ నాకు అదే రకంగా అనిపిస్తోంది. ఏంటంటే ఒక గ్రామం తీసుకొని ఆ గ్రామంలోని గ్రామస్తులకి, వ్యవసాయదారులకి, మరి అందరికీ కూడా అవసరమైనది ఏంటి? ఫస్ట్ రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు లేక ఎన్నెన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ మేము కూడా చూస్తూనే ఉన్నాం, ప్రజాపాలనలోని మన ప్రజావాణిలోని రేషన్ కార్డు కోసం వస్తున్నప్పుడు మేము కూడా ఏం చేయలేక వచ్చినప్పుడు చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి. అటువంటిది చాలా తక్కువ కాలంలో, అంటే కొంతమందికి లేట్ అయిందని అనిపించవచ్చు, కానీ నిజానికి చాలా తక్కువ కాలంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందరికీ కూడా అర్హత కలిగిన అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అని సంకల్పించడం అన్నది చాలా చక్కటి విషయము. అలాగే ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా అనుకోవాలి తీసుకొని, మన మినిస్టర్ గారు తీసుకొని
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కొందరు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించిన అనంతరం కలెక్టర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో చేసేది ఏమీ లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పేర్లు చదవగా నిరాశగానే పత్రాలు తీసుకున్నారు ఉద్యోగులు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ ప్రజా ప్రతినిధులతో స్టాళ్లు చూసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న కొందరు ఉద్యోగులు అడిషనల్ కలెక్టర్ శ్రీలత చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఆమెతో కలిసి ఫోటోలు దిగారు. న్యాయం చేయాలంటూ చంటిబిడ్డతో ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది ఓ యువతి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన యువతి శిరీషకు నందిమేడారం గ్రామానికి చెందిన రాచూరి వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 2021లో శిరీషకు వేరే యువకుడితో పెద్దలు పెళ్లిని జరిపించారు. ఆ తర్వాత తలెత్తిన కుటుంబ సమస్యలతో ఆమె విడాకులు తీసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్న వెంకటేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసినట్టు బాధిత యువతి వాపోయింది. ఒక బిడ్డ పుట్టాక మొహం చాటేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని బాధితురాలు స్పష్టం చేసింది. కాగా బాధితురాలికి మహిళా సంఘ సభ్యులతో పాటు యాదవ కుల సంఘాల సభ్యులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రావుల శిరీష, నాకు 2021లో మ్యారేజ్ అయింది. అంతకంటే ముందే నాకు వెంకటేష్ పరిచయం. నేను పెళ్లి చేసుకున్న తను నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్ళి, నా లవర్ అని చెప్పి నాకు పోలీస్ స్టేషన్లో డివోర్స్ తీపించుకున్నాడు. డివోర్స్ తీసుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు నాకు ఒక పాప, చేసుకుంటా అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందాలలో అన్నిట్లలో చెప్పి ఇప్పుడు లాస్ట్కి వస్తా నేను నిన్ను చేసుకోను అని చెప్పి నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా నా ఫోన్ తీసుకొని తుక్కు పగలగొట్టిండు. నాకు అంతకుముందే పరిచయం వెంకటేష్. నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత చూసి నాకు పెళ్ళైన తర్వాత నువ్వు ఆమెను ఎట్లా పెళ్లి చేసుకున్నావని తనకు చెప్పి నువ్వు నా లవర్ అని చెప్పి ఇక్కడ ఇక నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి డివోర్స్ తీపిచ్చిండు. మొత్తం డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకుంటా అని నన్ను నమ్మించి నాకు బిడ్డను కానీ ఇప్పుడు నువ్వు వద్దు అని చెప్పి అట్లా చేస్తున్నాడు. నా పాపకు నాకు పక్కా న్యాయం జరగాలి. అంతకు మించి నేను మొన్న 4 రోజులు ఇక్కడే ఉన్నా. వాళ్ళందరూ ఓకే యాక్సెప్టెడ్, వెంకటేష్ కూడా ఓకే ఉండే. తను చెప్పుడు మాటలతో నన్ను ఇలా చేస్తున్నాడు. కనీసం నా దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా తను చేసిండు. నాకు పక్కా న్యాయం జరగాలి. మీ అందరినీ కోరుకుంటాను. అరే చచ్చిపోతుందంటే నేను చచ్చిపోమని మేము అందరం రాలే. మంచి పని చేసి మీరు భార్య భర్తలుగా బ్రతకాలే. ఒక బిడ్డకు జన్మనిచ్చిర్రు, ఇది తప్పు కదా. నువ్వు చిన్నపిల్లగానివి. సరే ఇప్పుడు అది కాదు బాబు, ఇప్పుడు అమ్మాయిని కూడా నువ్వు అట్లా ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.